కార్యకర్తల సమావేశం బూత్ అధ్యక్షుల సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల్ని అదేవిధంగా బిఎల్ఏ టూస్ మీ అంతా అయితే ఉన్నారు ఇక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం కలిగింది రేపు రాబోయేటటువంటి యొక్క జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి పూర్తి నమ్మకం ఉన్నది. మజ్లిస్ పార్టీ అడ్డుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ కలిసి వచ్చిన హైదరాబాద్ మాత్రం బీజేపీ అడ్డానే 3 కార్పొరేషన్లో కూడా కాసాబ్ జెండా ఎగురుతుంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఇటు మల్కాజ్గిరి నగరాన్ని సైబరాబాద్ ని రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చాడు. గతంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు వాన పడితే హైదరాబాద్ సగం మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఈ రోజు కొనసాగుతుందంటే వాన పడితే రోడ్ల మీద వాహనాలు మునిగిపోతాయి, వాన పడితే 4 కరెంటుకు షాక్ దగ్గర చచ్చిపోతారు, వాన పడితే మన ఒక నగరము నది ప్రవహించేట అవుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటికి కారణం ఏంటంటే వీళ్లకు నగరాన్ని బాగు చేసేటటువంటి ఉద్దేశం లేదు. నగరాల పేరు మీద రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళ తిజోరీని నింపుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ హైదరాబాద్ ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎంఐఎం గానే బీఆర్ఎస్ గానే కాంగ్రెస్ గానే ఈ 3 పార్టీలు కూడా ప్రజలతో అబద్ధాలు ప్రచారం చేశారు. అది ఏం చెప్పారంటే వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ చేయబట్టి బీజేపీ గెలిచిందని చెప్పేసి. మరి మీరు ఇక్కడ కేరళలో ఎట్లా గెలిచారని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రజల్లో ఒక సపోర్ట్ తోని వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది, ఎస్ఐఆర్ తో కాదు అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాను నేను. రేపు హైదరాబాద్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, తెలంగాణ ప్రజల ఒక మద్దతు గెలుస్తుంది. రాబోయేది బీజేపీ అధికారంలో. ఇది మాత్రం ఈ 2 పార్టీలు గ్రహించి మజ్లిస్ తోని ఎప్పుడు ఎవరు పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు. ఈ 2 పార్టీలకు కూడా అధికారమే ముఖ్యము, ప్రజాసేవ కాదు అని చెప్పేసి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గానే భారతీయ జనతా పార్టీ నాయకులు గానే మనకు దేశమే మనకు ప్రథమము, దేశ సేవనే మనకు ప్రథమము అనే ఆలోచనతో మనం ఉన్నాం. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా భారతీయ జనతా పార్టీ మీద ఎస్ఐఆర్ మీద ఎంత దుష్ప్రచారం చేసినా నేను హైదరాబాద్ నగరాన్ని ఉన్న వాసులను కోరుతా ఉన్నాను. మీరు ఈ భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రానికి చెందిండొచ్చు, భారతదేశ హైదరాబాద్ ని మనం కాపాడాలంటే మీ అందరూ కూడా ఎస్ఐఆర్ లో మీ ఓటుకి నమోదు చేసుకోండి. లేకపోతే మజ్లిస్ పార్టీ రోహింగ్యా ఓట్లతో బంగ్లాదేశీ ఓట్లతో హైదరాబాద్ ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పన్నాగాన్ని మనం అడ్డుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో బంగ్లాదేశీలు గానే రోహింగ్యాలు గానే వీళ్ళ ఓట్లు కావద్దు, రావద్దు, వాళ్ళ ఒక నమోదు కావద్దు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 కూడా వాళ్ళ ఓట్లే దీంట్లో ఉండాలనే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా ఈ రోజు మనం అప్రమత్తంగా ఉండాలి.